హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు A to Z న్యూస్. ఈరోజు ఈ వీడియోలో నేను మన భారతదేశపు మహిళలందరికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఒక అద్భుతమైన అవకాశాన్ని అందిస్తూ ముఖ్యమైన ప్రకటన అయితే జారీ చేసింది. దాని గురించి మీకు ఈ వీడియోలో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కూడా దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలి అంటే వీడియో చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకు కూడా వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. దేశవ్యాప్తంగా మహిళలందరికీ ఒక అదిరిపోయే అవకాశాన్ని అందిస్తూ మోడీ ఒక ముఖ్యమైన ప్రకటన అయితే చెప్పారు. దాని గురించి ఇప్పుడు నేను మీకు క్లియర్గా చెప్తాను. ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద కేంద్ర ప్రభుత్వం 2.5 మిలియన్ల అదనపు ఉచిత ఎల్పీజీ కనెక్షన్ల ఆమోదం ప్రకటించింది. ఈ నిర్ణయం దేవీ నవరాత్రి పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా మహిళలకు ప్రత్యేక బహుమతిగా ఇవ్వబడుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జారీ అయిన కొత్త కనెక్షన్లతో ఉజ్వల యోజన కింద మొత్తం కనెక్షన్ల సంఖ్య 105.8 మిలియన్లకు చేరనుంది. కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ ప్రకారం ఈ పథకం కోసం మొత్తం 676 కోట్లు కేటాయించబడ్డాయి. ఇందులో కనెక్షన్ల కోసం 512.5 కోట్లు, సబ్సిడీ కోసం 160 కోట్లు ఉన్నాయి. 14.2 కిలోల గ్యాస్ సిలిండర్కు 300 సబ్సిడీ లభిస్తుందని మరియు సంవత్సరానికి గరిష్టంగా 9 సిలిండర్ల వరకు ఈ సబ్సిడీ వర్తిస్తుందని అధికారులు తెలిపారు. ఉజ్వల యోజన కింద ప్రభుత్వం మరియు చమురు మార్కెటింగ్ కంపెనీల కనెక్షన్ ఖర్చులు, ప్రెజర్ రెగ్యులేటర్, సేఫ్టీ గొట్టం, కన్స్యూమర్ కార్డ్, ఇన్స్టాలేషన్ ఫీజులన్నీ కూడా భరిస్తాయి. మొదటి రీఫిల్ మరియు స్టవ్ కూడా ఉచితంగా లభిస్తాయి. అర్హత కలిగిన మహిళలు ఒక సరళమైన కేవైసీ ఫామ్ను మరియు డిప్రివేషన్ డిక్లరేషన్ను ఆన్లైన్లో లేదా సమీప ఎల్పీజీ ఏజెన్సీలో సమర్పించాలి. ధృవీకరణ అనంతరం కనెక్షన్లు జారీ చేయబడతాయి. ఇప్పటికే ఉన్న దరఖాస్తుదారులు సవరించిన ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి. ఉజ్వల యోజన 2016 మేలో ప్రారంభమై మొదటి దశలో 80 మిలియన్ల కనెక్షన్ల లక్ష్యాన్ని 2019 సెప్టెంబర్లో చేరుకుంది. ఆ తర్వాత ఉజ్వల 2.0 ఆగస్టు 2021లో ప్రారంభమై 2022 జనవరిలో అదనంగా 10 మిలియన్ల కనెక్షన్లు జారీ చేయబడ్డాయి అని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. నవరాత్రి సందర్భంగా ఇచ్చిన 2.5 మిలియన్ల అదనపు కనెక్షన్లు మహిళల గౌరవానికి ప్రాధాన్యత ఇస్తాయని, ఇది దుర్గాదేవి వంటి మహిళలను గౌరవించాలన్న ప్రధానమంత్రి నిబద్ధతను ప్రతిబింబిస్తున్నదని ఆయన తెలిపారు. ఉజ్వల యోజన మహిళల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, వాయు కాలుష్యాన్ని తగ్గించడంలో, కుటుంబాల ఆర్థిక భారం తగ్గించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతి కనెక్షన్ మహిళల జీవితాలను సౌకర్యవంతం చేస్తుంది. సాధారణ గృహాలను రంధ్రించే ఇంధన వాడకం నుండి బయటకు తీస్తుంది. ఈ నిర్ణయం ఉజ్వల యోజనను దేశవ్యాప్తంగా మరింత స్ఫూర్తిదాయకంగా మార్చి ప్రతి మహిళకు భవిష్యత్తులో సురక్షితమైన వంటగది సౌకర్యాన్ని అందిస్తుంది. ఇదండి ఈ వీడియోకి సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అయితే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే అర్హత ఉన్న మహిళలందరూ కూడా వెంటనే గ్యాస్ కనెక్షన్ల కోసం అప్లై చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళు కూడా తెలుసుకొని వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.